రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. సీనియర్ నేతల వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై వేటు వేసేందుకు క్రమశిక్షణా కమిటీ సిద్ధమవుతోంది. వేటుతోనే అన్ని సమస్యలకు చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తోందా? పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్ విప్లంతా హెచ్చరిస్తున్నారు. సీఎంను ఏకవచనంతో ఎలా సంబోధిస్తారంటున్నారు. కొండా సురేఖతో పాటు సుస్మిత కూడా క్షమాపణ చెప్పాలనేది వారి ప్రధాన డిమాండ్. కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలంతా ఒక్కటే ఆమెపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా కమిటీకి సూచిస్తున్నారు కూడా. రేవంత్ రెడ్డి పాలనను కొందరు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని వారి ప్రధాన ఆరోపణ. అవసరమైతే మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తారని అంటున్నారు. గీత దాటితే ఎవరినైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. ఇక చిన్నారెడ్డి అంశంపై తదుపరి చర్యలు ఉంటాయని మల్లు రవి తెలిపారు. రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సొంత ప్రయోజనాల కోసం పార్టీని బద్నాం చేస్తారా? సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ తలపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? కొండా సురేఖ, చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తప్పేలా లేవా? మంత్రి వివేక్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ బిందు అందిస్తారు. బిందు, కాంగ్రెస్లో గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు గాంధీ భవన్ వద్దకు చేరుకున్నాయి. ఓవైపు షోకాజ్ నోటీసులకు సంబంధించి వివరణలు ఇచ్చుకునే ప్రయత్నాలు కొంతమంది నేతలు చేస్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డిపై అయితే ప్రస్తుతానికి ఫిర్యాదు ఏమీ అందలేదు కాబట్టి ఆ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, కొండా సురేఖ వ్యవహారం, చిన్నారెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారిందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ వంశీ. మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ లో కూడా రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కసారిగా మారిపోతూనే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విప్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సోదరుల పైన ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే మరి వారి కూతురు మాట్లాడాలని మనం ఈ రాష్ట్ర ప్రజానికం కానీ మనందరం కూడా చూడడం జరిగింది. మరి అయితే ఆ కూతురికి సంబంధించి వాళ్ళిద్దరు ఒకటే దగ్గర, వాళ్ళ కుటుంబం కలిసి ఉంటుంది, ఒకటే దగ్గర ఉంటారు వాళ్ళు. మరి మీ కూతురు ఇట్లా మాట్లాడింది అని చెప్పి దానికి వివరణ కావాలని చెప్పి మరి షోకాస్ నోటీస్ జారీ చేస్తే దానికి వివరణ ఇవ్వకుండా మరి మంత్రి గారు ఈ రోజు వరకు నాకు నా కూతురు సంబంధం లేదని చెప్పి మరి బుకాయించేటువంటి మాటలు మరి సురేఖ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, తన కుటుంబ సభ్యులే అసభ్యకరంగా మరి ఏకవచనంతో మాట్లాడుతుంటే వారికి బుద్ధి చెప్పాల్సి పోయి పైనుంచి సమర్థించడం అనేది వారు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ప్రతిపక్షాలకు మరి సమర్థిస్తున్నట్టే మేము భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో విచ్ఛిన్నం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఒక హోదాను అనుభవిస్తూ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకుంటూనే మీరు మన్ననలు పొందుతూనే మరి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన సమయంలో మీరు ప్రతిపక్షాలను చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన తరుణంలో తిప్పికొట్టకుండా మరి మీ కుటుంబ సభ్యులతోని 2-3 పర్యాయాలు అదే విధంగా మాట్లాడడం అనేది మీ సంస్కారహీనతకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే విధంగా కూడా ఉన్నాయి. బట్ సుష్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ బాధ్యతను వహిస్తూ కూడా క్షమాపణ చెప్పాలంటూ అటువైపు సుష్మితతో పాటు కొండా సురేఖ కూడా క్షమాపణ చెప్పాలంటూ అటు కాంగ్రెస్ నుంచి విప్లు, ఎమ్మెల్యేలు అందరూ కోరుతున్నారు. ముఖ్యంగా ఇవాళ వరకు అంటే 3-4 రోజుల నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా స్పందించారు. కొండా సురేఖకు సంబంధించి కూడా ఆమెను అటు ముఖ్యమంత్రికి సారీ చెప్పాలి, సుష్మిత కూడా సారీ చెప్పాలి, ఆమెను ఆ పదవి నుంచి, కేబినెట్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి మాట్లాడుతూ కొండా సురేఖకు నిలదీస్తూ ఉన్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి. అది ఒకటైతే వనపర్తిలో కూడా సేమ్ యాస్టీస్ గా కూడా సేమ్ జరుగుతోంది. చిన్నారెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అటు సురేఖతో పాటు చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం, ముఖ్యంగా అంటే వనపర్తి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా అంటే గతంలో వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో సో ఆ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని, స్థానిక ఎమ్మెల్యే లక్ష్యంగా చేసుకుని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై షోకాస్ నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా 3 రోజుల్లోగా
క్రమశిక్షణ కమిటీ మల్లు రవి ముందు నిర్వహించిన క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ కోరారు. బట్ వాళ్ళు ఇప్పటికే వెళ్ళారు. వాళ్ళు ఏం వివరణ ఇచ్చారో ఇంకా తెలియాల్సి ఉంది. కొండా సురేఖ అయితే తేల్చి చెప్పారు, అది నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు, సుస్మిత వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు అన్నారు. బట్ ఒక పార్టీలో ఉండి పార్టీలోని ప్రభుత్వాన్ని కానీ పార్టీని ఎవరైతే నాయకుడిగా ఉన్నారో ముఖ్యమంత్రిని అట్లా డైరెక్ట్ గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా ప్రతిపక్షాలు ఎలాంటి క్వశ్చన్ చేస్తే వాళ్ళని అడ్డుకునే విధంగా మనం మాట్లాడబడి సొంత పార్టీలో ఉన్న వ్యక్తులు ఎలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కాంగ్రెస్ లో నిన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి. రైట్, మాట్లాడదాం. ఒక్కొక్కటిగా కూడా కాంగ్రెస్ నాయకుల అసమ్మతి, అసలు అంతర్గతంగా ఉన్న అసంతృప్తి అంతా కూడా బయటపడుతుందా? ఇటు చిన్నారెడ్డి విషయంలో కావచ్చు, ఇటు కొండా సురేఖ విషయంలో ఒకసారి కొత్త ఏం కాదు, గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు తరచుగా కూడా కొండా సురేఖను ఇలాంటి వివాదాలు చుట్టుముట్టిన పరిస్థితి. గతంలో కూడా ఇదే విధంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. బట్ ఇప్పుడు ఏంటి, క్రమశిక్షణ కమిటీ ఓన్లీ చర్యలతోనే సరిపెట్టుకుంటుందా, లేకపోతే కేబినెట్ నుండి కొండా సురేఖకు ఉద్వాసన పలుకుతారా, బర్తరఫ్ చేస్తారా అనేది కూడా క్వశ్చన్ గా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ అదే కోరుతూ ఉన్నారు, బర్తరఫ్ చేయాలి, కేబినెట్ నుంచి ఉద్వాసన పలకాలంటూ కూడా కోరుతారు. రైట్, మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కాంబోజ్ వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి కాంబోజ్ గారు. తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి ఇప్పుడు బహిరంగంగా కూడా బయటికి వస్తోందా? ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన అటు విమర్శలు చేయడం, అటు చిన్నారెడ్డి కావచ్చు, ఇటు కొండా సురేఖ కావచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయాలను బట్ ఏదో మాట్లాడినా కూడా ఆ అభిప్రాయాల పైన కూడా వాళ్ళు ఉన్నారు, ఇంకా దాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు అని అంటున్నారు. ఇంకొకటి, క్రమశిక్షణ కమిటీ వేశారు, వాళ్ళ ముందు కూడా వివరణ ఇస్తున్నారు, ఇచ్చినా కూడా అదే విధంగా ఉంటుంది అంటున్నారు. ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను? గుడ్ ఆఫ్టర్నూన్ ఐన్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న మెంబర్లకు. ఈరోజు ఏదైతే కొండా దంపతుల వర్షన్ తీసుకుంటే చర్చ 3-4 రోజులకల్లా నడుస్తున్న చర్చలో నేను ఏమంటున్నానంటే, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మినిస్టర్ వాళ్ళ పాప మాట్లాడిన దాంట్లో ఒక్కటేసారి రాష్ట్రం ఉలికి పడ్డది, ముఖ్యమంత్రి ఉలికి పడ్డాడు, ఏఐసిసి ఉలికి పడ్డది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ విభిన్నంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కటేసారి ఉలిక్కి పడ్డది. ఉలిక్కి పడడానికి కారణం ఏంటంటే అది నిజమే, వాస్తవమే అనేది ప్రూఫ్ అయిపోతుంది. ఎట్లా ప్రూఫ్ అవుతుందంటే, గతంలో మేము చాలా ప్రెస్ మీట్లు పెట్టి గౌరవ్ కేటీఆర్ గారు, గౌరవ్ హరీష్ రావు గారు, ఇది టెండర్లు వేసినటువంటి పరిణామాలు బాగలేవు, మీకు ఆ 200 కోట్లకు సంబంధించిన 3 ఎకరాల ల్యాండ్ కు సంబంధించింది ఇది హేతుబద్ధంగా లేదు, దీని మీద చర్చ మళ్ళీ పెట్టాలి, దీన్ని అసెంబ్లీకి పోవాలి, ఇది కరెక్ట్ కాదు, కావాలనే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు అనేది టిఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఆరోపించిన తర్వాత ఇవాళ కొండా సురేఖ గారి ఇంట్లో కొండా మురళి గారు వాళ్ళ పాప ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కొండా సురేఖ గారి బర్త్డేలో ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆమె ఏం వ్యాఖ్యలు చేసిందంటే, అసలు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ఆలోచనలు చేయట్లేదు, టీడీపీ ఆలోచన చేస్తుండు, ఈ రాష్ట్రంలో మా డాడీకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, 200 కోట్లు వాళ్ళ తమ్మునికి దోచిపెట్టిండు అన్నది ఆమె వాదన. దానికి ఒకేసారి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మొత్తం రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడ్డది. అసలు ఆగమాగం అయిపోతుంది రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నానంటే, ఇలా కొండా సుస్మిత గారికి ఒక రూలు, రాజగోపాల్ రెడ్డి గారికి ఒక రూలా? రాజగోపాల్ రెడ్డి గారు అంతకంటే తీవ్రమైన పదజాలంతో వాడిండు రేవంత్ రెడ్డి గారిని. అంటే ఆయనకు నోటీసులు ఇవ్వట్లేదు. అంటే ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టే అక్కడ ఇవ్వడం లేదంటారు. గతంలో కూడా అంటే సుష్మిత ఒకటే చెప్తోంది, మేము బీసీ నాయకులం, బీసీ కులానికి చెందిన వాళ్ళం కాబట్టి మా పట్ల కొంత వివక్ష చూపుతున్నారు రేవంత్ రెడ్డి అంటూ ఆమె బహిరంగంగానే మాట్లాడడం జరుగుతుంది. చాలా సార్లు మీరు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి విమర్శించిన పరిస్థితి ఉంది. బట్ ఎందుకు నిజంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే క్రమశిక్షణ కమిటీ చర్యలు ఏవి కూడా రాజగోపాల్ రెడ్డి పైన లేవు? నేను ఏమంటున్నానంటే మేడం, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక బీసీ బిడ్డ గెలిచింది, తర్వాత ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో ఎస్టీలు గెలిచారు, తర్వాత ఎస్సీలు గెలిచారు, మిగతా మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈమెను టార్గెట్ చేస్తే ఇబ్బంది పడుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన హామీని ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వలేకపోయిందా, లేకుంటే అసలు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి అనేది సుష్మా గారు నడితే క్లియర్ గా బయటకు వస్తాయి. అంటే సుష్మా గారు నోరు మూపించడం కోసమా, లేకపోతే బీసీలను అనగదొక్కడం కోసమా, ఎందుకు కేంద్రంలో ఏఐసిసి ఈ రాష్ట్రంలో ఉలిక్కి పడ్డది? ఇంకొకటి ఏంటంటే,
లండన్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారు 45 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మీరు ప్రెస్ మీట్ చేసి ఎల్పీలో లెజిస్లేటివ్ పార్టీలో మీటింగ్ పెట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టమంటే ఆయన మాట ఎవరు పెడచేవన పెట్టి ఓన్లీ 18 నుంచి 19 మందే ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అంటే ఏ స్థాయిలో వెళ్ళింది కాంగ్రెస్ కుమ్ములాట అనేది ఇదొక ఉదాహరణ. అంటే రాష్ట్రంలో జరుగుతున్నది రాక్షస పాలన, విధ్వంసం పాలన, ఇలా బీహార్ తరహాలో దోచుకు తింటున్న పాలన జరుగుతుందనేది వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ మినిస్టర్ల బిడ్డలు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, కొండ సురేఖ లాంటి వాళ్ళే చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు, బయట సోషల్ మీడియాకు సంబంధం లేని అంశం. నేనేమంటున్నానంటే ఇంత తీవ్రంగా జరిగినప్పుడు, ఇంత దోచుకు తింటున్నప్పుడు, ఒక రాష్ట్ర మంత్రి బిడ్డ అట్లా అన్నప్పుడు ఎందుకు క్యాబినెట్ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని బర్తరఫ్ చేయట్లేదు? ఎందుకు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కూర్చొని అసలు ఏం జరుగుతుంది, ఇది నిజమా వాస్తవమా, అసలు నిజంగా కొండలరెడ్డి గారికి 200 కోట్లు దోచి పెట్టిరా లేదనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తే తప్పులు, మన కొండ సురేఖ గారి బిడ్డ చెప్తే ఒప్పులా? అంటే వాళ్ళ ఒక న్యాయం, వీళ్ళకి ఒక. మేము మొదటి నుండి చెప్పేది అదే. ఇప్పుడు L1 లేకుండా మీరు హైడ్రా మీద, మూసీ మీద, టెండర్ల మీద దోచుకు తింటున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ పాలనంతా ఆగమైపోయింది, హామీలు నెరవేరడం లేదు. కాంగ్రెస్ పార్టీ కల్లోలమైన పార్టీ, కనుమరుగయ్యే పార్టీ, కథమయ్యే పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి చెప్తుంది. కానీ మాది వినకుండా ఒక మామూలు అమ్మాయి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని, సభ్యత్వం లేని వ్యక్తి, ఒక కొండ సురేఖ గారి బిడ్డ మాట్లాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి 45 మంది ఎమ్మెల్యేలు, విప్పులు, మినిస్టర్లు, కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి ఒక్కటిసారి ఉలిక్కిపడి అసలు అగమాగం తిగమక అవుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఛానల్లో ఇదే చర్చ నడుస్తుంది. అంటే ఇది నిజమే అనే స్థాయికి వచ్చింది. ఇలా ఏఐసిసి వాళ్ళు నోరు ముడుచుకొని కాము కూర్చున్నారు తప్ప దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరి మీదనే మొత్తం ఆయన మీద వేసేసిండ్రు. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు శివకుమార్ గారు, కాంగ్రెస్ లీడర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి శివకుమార్ గారు. ముఖ్యంగా కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి, అంటే తన కొండా సుష్మిత ఏవైతే వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు, తన అభిప్రాయం కావచ్చు అన్నారు. ముఖ్యంగా ఇక్కడ అటు ఈ పరిణామం తర్వాత కాంగ్రెస్ విప్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. 20 మంది వరకు కూడా అందరూ ప్రెస్ మీట్లు పెట్టి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి, పార్టీ పైన, పార్టీ అధిష్టానం పైన, ముఖ్యమంత్రి పైన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఒకవైపు కొండా సురేఖకు వ్యతిరేకంగా కూడా మాట్లాడడం జరుగుతోంది, రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. మీరేం చెప్తారు? కొండా సురేఖ అదే సుష్మిత చేసిన వ్యాఖ్యల పట్ల కొండా సురేఖ నిర్ణయం కరెక్టే అంటారా? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వెంకటేశ్వరరావు గారికి నమస్కారం. ఒకటి అండి, మీ పేరండి? హిమబిందు అండి. హిమబిందు గారు, ఒకటి ఏమంటే కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ. కాకపోతే ఒకటేమంటే నా ఉద్దేశం ప్రకారం కొండా సురేఖ గారు యాజ్ ఏ ఎండోమెంట్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రంకి మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆవిడేమన్నా మాట్లాడితే దాని మీద ఒక రకంగా ఉంటుంది. కానీ నా ఉద్దేశం ప్రకారము ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఉన్నోళ్ళు, లేనోళ్ళు, ఎక్స్లు అందరూ వచ్చి మాట్లాడితే ఇది గగ్గోలు పెట్టే పరిస్థితే. కాకపోతే కొండా సురేఖ గారు ఒకటి ఆలోచించాలా, ఒకవేళ వ్యక్తిగతంగా వాళ్ళ మదర్ని కానీ, కొండా మురళి గారిని కానీ, లేక కొండా సురేఖ గారిని కానీ, ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకెవరన్నా పార్టీ పరంగా ఇంకెవరన్నా వాళ్ళని ఎదుర్కొంటే, ఇప్పుడు ఇంతకుముందు మన కడియం శ్రీ గారు ఆమె పోర్ట్ఫోలియోలో వచ్చి వేరే మాట్లాడింది అన్నప్పుడు నేను కూడా మాట్లాడినాను. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారము ఆమె ఎండోమెంట్ మినిస్టర్, ఆమె గుడిలో ఏమైనా సమీక్ష చేసి అది చేయాలా. కానీ ఏదైతే కడియం శ్రీ గారు అక్కడ పోయి చేయడం అయితే తప్పు అనే రకంగా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేను కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జరిగే విషయంలో మటుకు సుష్మిత ఎవరైతే ఉన్నారో, కొండా మురళి లేదా కొండా సురేఖ వాళ్ళ కూతురు, ఆమెకు పార్టీతోని కానీ ఎలాంటి సంబంధం లేదు. నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఈ పార్టీలలో మా హైకమాండ్ కూడా నేను ఒక లెటర్ రాయడం జరిగింది. ఒక్కసారి ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ అయితే వాళ్ళ ఇంట్లోకేని ఎవరికి కూడా 15 సంవత్సరాల వరకు
ఆ టికెట్ ఇవ్వద్దు. ఆ ప్రోటోకాల్ ఎవరైతే వ్యక్తి ఉండో ఆయన మట్టుకు ఆయన ఎంబడి ఉన్నప్పుడే ప్రోటోకాల్ పాటించాలా. వీళ్ళకి వ్యక్తిగతంగా ప్రోటోకాల్ పాటించొద్దు. అది ఏ పార్టీ అయినా అనే రకంగా నేను గతం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పినా, మా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ ఎట్లయిపోయినాయి అంటే ఇప్పుడు ఆడ అంటే బ్యానరు శివకుమార్ గారు అంటే అదంతానేమో కాంగ్రెస్ పార్టీలో అంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఉండొచ్చు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ఎంక్వైరీస్ ఎందుకు, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం. ఇప్పుడు చెన్నారెడ్డి విషయంలో ఎలా నోటీసులు చేశారో అదే విధంగా కొండా సురేఖ విషయంలో ఏ విధమైన నోటీసులు, మరి ఎందుకు చాలా సార్లు వీళ్ళందరికన్నా కూడా ఎక్కువగా కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, బట్ ఎందుకు అక్కడ నోటీసులు ఇవ్వడంలో కానీ జాప్యం? ఒకటి, ఆయనపై ఎవరు ఫిర్యాదులు చేయలేదని, వీళ్ళపై ఎవరు కూడా ఫిర్యాదులు చేయలేరు, బట్ పార్టీకి నష్టం కలిగించే విధంగా పార్టీకి అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఎవరైనా తీసుకుంటారు, బట్ వీళ్ళిద్దరి విషయంలో తీసుకున్న అధిష్టానం తీసుకున్న చర్యలు ఎందుకు అక్కడ రాజగోపాల్ రెడ్డి విషయంలో తీసుకోవడం లేదు? ఎందుకంత వివక్ష చూపుతున్నారు? బహిరంగంగా సభల్లో మాట్లాడుతున్నప్పుడు ఒకరిపై ఒకలాగా ఇంకొకరిపై ఒకలాగా ఎందుకు చర్యలు తీసుకుంటున్నారంటూ అటు ప్రతిపక్షాల నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే హేమబిందు గారు ఇక్కడ ఒకటే, రాజగోపాల్ రెడ్డి ఏదైతే గతంలో బీఆర్ఎస్ పోయిండు, బీజేపీ పోయిండు, గర్వాపీసీలో కాంగ్రెస్ కి వచ్చిండు. ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి ఆయన కావాల్సింది కాంగ్రెస్ పార్టీ అధికారం కావాలా, ఆయనకు హోంమంత్రి పదవి కావాలా అనే రకంగా ఆయన వ్యాఖ్యలు చేస్తుండు. ముఖ్యమంత్రి గారితోని ఇప్పుడు పరకాలలో సుష్మిత చేసిన వ్యాఖ్యలు కూడా టికెట్ అంశం పైన ఆవిడ లేవనెత్తారు. గతంలో కొండా మురళికి ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి మాట తెప్పారు, బట్ అది ఆయన నిలబెట్టుకోలేకపోయారు. బట్ ఇప్పటి నుంచి 2 ఏళ్ల సమయం ఉన్నా కూడా ఇప్పుడే పార్టీ అభ్యర్థిని ఎట్లా అక్కడ నుంచి పరకాల నుంచి ప్రకాష్ రెడ్డిని ఎందుకు పేరు చెప్తారు, ఇంకా నేనే 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతానంటూ కూడా అక్కడ పార్టీకి సంబంధించి టికెట్ అంశంపైనే మొదలైంది ఈ రచ్చంతా. మీరు చెప్పే దాంట్లో నేను ఏకీభవిస్తాను. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరంగల్ పోయి మాట్లాడినప్పుడు మొత్తానికి రేవూరి ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అంశం ఆ టైంలో కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అది వేరు మాట. కాకపోతే ఆ టాపిక్ మాట్లాడినందుకు అక్కడ కొండా మురళి కానీ కొండా సురేఖ గారు కానీ మాట్లాడి ఉంటే బాగుండేది. సుష్మిత వాళ్ళ కూతురు అయిపోయింది. నేను అదే మీకు ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను అదే చెప్పిన, ఫ్యామిలీ పాలిటిక్స్ కాదండి. ఒక్కసారి ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు అనుకుంటే ఆ ఇంట్లోకేని మళ్ళీ 15 సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకేని ఎవరికి కూడా ఎలాంటి పోస్ట్ ఇవ్వద్దు అనే రకంగా నేను హైకమాండ్ కి రాయడం జరిగింది. గతంలో కూడా 2014లో కూడా మీరు ఒక్కసారి లిస్ట్ సర్చ్ చేసుకోండి. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతికి తప్ప అప్పట్లో ఎవరికి ఇచ్చింది లేదు. గతంలో కూడా 2018లో కానీ లేకపోతే 2014లో కానీ వీళ్ళకి ఇద్దరికే, ఒక ఫ్యామిలీకి 2 టికెట్లు ఇచ్చింది వీళ్ళిద్దరికే, మిగతా ఎవరికి ఇచ్చింది లేదు. పద్మావతికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తప్ప మిగతా వారికి ఎవరికి కూడా ఏ ఫ్యామిలీలో డబుల్ టికెట్ ఇచ్చింది లేదు. కానీ మొన్నటి ఎలక్షన్ల 23-24 ఎలక్షన్ల మటుకు ఇటు వివేక్ వాళ్ళ ఇంట్లో 3 అయిపోయినాయి, అటు గడ్డం ఫ్యామిలీని కంపేర్ చేస్తే 5 మంది అయిపోయినారు, ఇటు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయిపోయినారు, తర్వాత మన నాగర్ కర్నూలుకి వీళ్ళిద్దరికి బట్టి విక్రమార్క మల్లు రవి ఇద్దరు అయిపోయినారు. ఇట్లా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఇయ్యడము, తర్వాత మన నాగార్జున సాగర్కి ఇద్దరు కొడుకులకు తండ్రికి వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ ఎట్లున్నాయంటే ఫ్యామిలీ పాలిటిక్స్ కాదు. ఎవరైతే పార్టీలో ఉన్నారో ఎవరైతే ఉండో వాళ్ళ తండ్రులు ఉంటే పిల్లలకి ఇవ్వాలి, లేకపోతే భార్యలకు ఇవ్వాలి, వాళ్ళ బిడ్డలకి ఇవ్వాలి, వాళ్ళ ఎక్స్లకు ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు. నేను అనేది అదే. నేను ఏమంటున్నానంటే కొండా సురేఖ గారు లేదా కొండ మురళి గారు ఎందుకంటే రాజకీయంలో ఉండే కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కానీ లేకపోతే దాని తర్వాత జగన్ పార్టీలో పోయినప్పుడు కానీ వాళ్ళు ఉండే కాబట్టి వాళ్ళు మాట్లాడితే సముచితం. ఎందుకంటే బ్యానర్ ఏమో కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని సుష్మిత మాట్లాడడం మటుకు ఒక్కసారి అది సర్చ్ చేసుకోవాలనేది నా ఆలోచన. ఒకవేళ తల్లికి సపోర్ట్ చేస్తుంది లేకపోతే తండ్రికి సపోర్ట్ చేస్తుంది అనే మాట వేరు. లేదంటే సుష్మిత ఇంకొక మాట ఏమంటుందంటే నేను ఇండిపెండెంట్ గా నిలబడతాను అంటుంది. ఇండిపెండెంట్ గా నిలబడే స్వేచ్ఛ నీకు ఉంది, నేను దాని గురించి మాట్లాడతలే. ఇండిపెండెంట్ ఉండాలంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ బ్యానర్ వాడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఏమంటారు మీరు? ఎస్, ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పరిణామాలు, ఇప్పుడు ఒక్కొక్కరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతుల స్వరం పెరుగుతోంది. ఇప్పుడున్న దీంట్లో కూడా అటు బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ సొంత పార్టీ పైనే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటుంది. కాంగ్రెస్ నేతల నుంచి ఈ విధమైన మాటలు రావడంతో కొంత మైనస్ వాళ్ళకి మైలేజ్ అవ్వదా? ఇప్పుడు ఎప్పుడైతే వివాదాస్పదమైన
వ్యాఖ్యలు వస్తాయో లేకపోతే వివాదం స్టార్ట్ అవుతుందో అక్కడ ఎట్టి పరిస్థితుల ప్రజలు కానీ ఇటు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు రెడీగా కాసుకొని కూర్చుంటారు. ఎక్కడ మోక దొరుకుతుందో మనం మాట్లాడాలనే రకంగా. నేను దాని గురించి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తుండ్రు అంటే దాని గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు అవకాశం దొరికితే చాలనే రకంగానే చూస్తారు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా డిబేట్లు అదే మాట్లాడుతున్నారు. కాకపోతే నేనే కళాఖండిగా నేను చెప్పడం ఏంటంటే, ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్ మాట్లాడాల్సిన అవసరం లేకుండే, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, సుష్మిత ఒకవేళ ఇండిపెండెంట్ గా నేను నా స్వేచ్ఛ ఉంది, నేను పెళ్లి అయిపోయింది, మా అమ్మ నాయనకు నాకు సంబంధం లేదని కొండా సురేఖ గారు ఏదైతే మాట్లాడుతుండో ఆ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ బ్యానర్ వాడకుండా ఆమె ఇండిపెండెంట్ బ్యానర్, ఇప్పుడు కవితను తీసుకుందాం, కేసీఆర్ కూతురు కవితను తీసుకుందాం, ఆమె ఆల్రెడీ టిఆర్ఎస్ నుండే ఆమె ఎమ్మెల్సీ అయింది, అంతకుముందు ఎంపీ అయింది, తర్వాత పార్టీని ఆమెనే తిడుతూ పక్క సొంతగా ఒక పార్టీ పెట్టుకుంది. అట్లా ఒకవేళ సుష్మిత కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదనుకుంటే ఇప్పుడు ఆమె మాట్లాడేది ఒకటే, రేవంత్ రెడ్డి గారిని అపోజ్ చేస్తుంది. ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, హైకమాండ్, మల్లికార్జున్ ఖర్గే అందరినీ నాకు అభిమానం ఉంది అంటుంది. నువ్వు ఒక్కసారి చెప్పాలా, నువ్వు ఇండిపెండెంట్ ఉన్నప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు డిగ్రేడ్ చేస్తావు? నువ్వు ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడు నీ ప్రత్యర్థి మీద, నీకు ఆపోజిషన్ పార్టీగా ఆపోజిషన్ లీడర్ గా ఎవరైతే నిలబడతారో, ఎమ్మెల్యే కంటెస్టింగ్ ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళ మీద నువ్వు ఏమన్నా మీరు ఆపోజిట్ గా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు శివకుమార్ గారు, అలాగే ఇప్పుడు వనపర్తి జిల్లాలో కూడా అంటే చిన్నారెడ్డి కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఏళ్ల తరబడి కాంగ్రెస్ లో పనిచేస్తున్న నాయకులు ఎవరికి కూడా సరైన సముచిత స్థానం దక్కడం లేదు. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చి ఆ విధంగా టికెట్ సంపాదించుకున్నారు. బట్ నాకు అందుకనే అక్కడ టికెట్ రాలేకపోయింది బహిరంగంగానే మాట్లాడారు. బట్ ఇంకొక విషయం ఇక్కడ, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడారు. ఎవరైతే కూడా కాంగ్రెస్ జెండా మొదటి నుంచి మోసే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా నిజమైన పదవులు దక్కడం లేదు. పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకులకి కూడా ఇక్కడ కాంట్రాక్టర్లు వాళ్ళకి మంచిగా జరుగుతోంది. నిజమైన జెండా పట్టుకున్న నాయకులు ఎవరికి న్యాయం జరగడం లేదు. రాజగోపాల్ రెడ్డి కూడా సేమ్ మనకి మాట్లాడిన సంగతులు గుర్తున్నాయి. అంటే ఇప్పుడు ఒకటి, గతంలో జీవన్ రెడ్డి కూడా 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్న నాయకులు, ఆయన కూడా పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇలా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరదా? నిజంగానే కూడా పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకులకి అక్కడ రెడ్ కార్పెట్ వేస్తున్నారా? నిజమైన కార్యకర్తలకి ఏళ్ల తరబడి పనిచేస్తున్న నాయకులకి ఎవరికి న్యాయం దక్కడం లేదా? హేమబిందు గారు, ఈ ప్రశ్నకి నేను కూడా కరెక్ట్ అనే చెప్తా. ఎందుకంటే 1983 నుంచి నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నా. ఇప్పటి వరకు గుర్తింపు ఇచ్చి ఒక పదవి ఇచ్చింది లేదు. నేను పార్టీకి కరువు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, నేను పీజీఆర్ శిష్యునిగా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి అనుచరునిగా, లేకపోతే మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేల ఒక గతంలో ఉన్న ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి తనయుడు అయిన శశిధర్ రెడ్డి గారికి కూడా పని చేయడం జరిగింది. నేను గతంలో కాంగ్రెస్ ఏదైతే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ప్రస్తుతానికి సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ, ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీకే పనిచేయడం జరిగింది. గతంలో కేసీఆర్ అధికారంలోకి రాకముందు 2007లో కూడా కేసీఆర్ నన్ను స్వయాన పద్మారావు గారు ఎవరైతే ఎమ్మెల్యే ఉండేనో సికింద్రాబాద్కి అని, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గెట్ టుగెదర్ మీటింగ్ అయితే ఆ మీటింగ్ లో నన్ను పార్టీ మారుమని పార్టీకి రమ్మని చెప్తే కూడా నేను పోలేదు. ఇదే కిషన్ రెడ్డి గారు బీజేపీ మొదటిసారి బీజేపీ అధ్యక్షుడు అయినప్పుడు కూడా నాకు ఆహ్వానం వచ్చింది. సెంట్రల్ కెని నాకు మీకు స్టేట్ కమిటీలో మీకు పోస్ట్ ఇస్తామంటే కూడా నేను వెళ్ళలేదు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దగ్గర ఒక 44 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నా. ఈ రోజు నాకు ఇచ్చిన పదవి ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని ఒకటి. రెండోది, మొన్న ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో అది కూడా నేను అడిగితే ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇవ్వడం జరిగింది. ఇది పరిస్థితి. అంటే పక్క పార్టీలకే వచ్చింది, వేరే వాళ్ళకి ఇస్తున్నారు, పెద్దపీట వేస్తున్నారు, మంత్రులను ఇస్తున్నారు. అసలు అనుభవం లేని వాళ్ళకు, పార్టీ ఐడియాలజీ లేని వాళ్ళకు, పార్టీతో సంబంధం లేని వాళ్ళకి ఇస్తున్నారు అనేది నేను కూడా ఆ వాదన ఏకీభవిస్తా. నేను ఏకీభవించని అంటలేను. కానీ పరిస్థితుల ప్రభావం ఇప్పుడు గతంలో ఉన్న రాజకీయ పి జనార్దన్ రెడ్డి గారు ఏమండి ఒక్క నిమిషం, ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయం వేరుంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయం వేరైంది, కేసీఆర్ వచ్చినప్పుడు రాజకీయం వేరైంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా రాజకీయం వేరైపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంది? బడాబాబులను ఉండాలా, గెలుపు గుర్రాలు కావాలా, లేకపోతే వెనకాల ఎవరైనా బ్యాకింగ్ ఉండాలా, గాడ్ ఫాదర్ ఉండాలా, లేకపోతే డబ్బులు ఉండాలి అంటున్నారు. ఇట్లా ఉంటే పార్టీకి పని చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారండి?
మొత్తానికి ఇప్పుడు మన రైట్ నా అండి, రైట్. ఉద్దేశం కాంబోజ్ గారు సమయం ప్రకారం తక్కువగా ఉంది. రైట్ శివకుమార్ గారు, కాంబోజ్ గారు, కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ మేడం. ఏదైనా మాట్లాడే ఇది ఉంటుంది అంట. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే క్వశ్చన్ చేసే అధికారం నాయకులకి ఉండదంటారా, ఉండకూడదంటారా? క్రమశిక్షణ కిందకి వచ్చి చర్యలు తీసుకుంటేనే కరెక్ట్ అంటారా? ఫైనల్ గా ఏం చెప్తారు కాంబోజ్ గారు? నేను ఏమంటానంటే మేడం, కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మా దగ్గర రాజ్యాంగబద్ధంగా ఏదైనా మాట్లాడొచ్చు, కాంగ్రెస్ అంటేనే ఇట్లా ఉంటుంది, కాంగ్రెస్ అంటేనే అట్లా ఉంటుంది, ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు అన్నప్పుడు మరి సుష్మా గారు వాళ్ళ కూతురు ప్రెస్ మీట్ లో ఏదో మాట్లాడింది వాస్తవం మాట్లాడింది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. వాస్తవం కానప్పుడు మరి ఇంతమందికి ఎందుకు లిక్కిపడ్డారు? ఇప్పుడు మా అన్న కూడా ఒప్పుకుంటుండు. నేను ఏమంటున్నంటే వాస్తవాలు చెప్పిండు, వాస్తవాలు మాట్లాడిండు, ప్రతిదీ రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి అనుకున్న ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పిండు. అట్లాంటప్పుడు ఇప్పుడు సుష్మిత గారు మాట్లాడినప్పుడు సుష్మిత గారు చెప్పిన ఆలోచన ఏం ఆలోచన? టీడీపీ వల్ల వచ్చి టీడీపీ ఆలోచనలు చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు చేయట్లేదు, మా డాడీకి కమిట్మెంట్ ఇచ్చిండు చేయట్లేదు, ఆయన ఎవరు ఎలక్షన్ బిఫోర్ ఇక్కడ డిక్లేర్ చేయడానికి, మాది పరకాల మేము నిలబడతాము, వాళ్ళ తమ్మునికి 200 కోట్లు ఇచ్చింది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి బయటికి తీస్తా నేను చేస్తా అని చెప్పింది. అట్లాంటప్పుడు ఇంతమంది ఉలికి పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు కేంద్రంలో ఏఐసీసీ ఉలికి పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మాట వాస్తవమే, మీరు మాట్లాడొద్దు, మీరు కాముగా ఉండండి అన్నట్టే కదా. అంటే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఏలెత్తి చూపుతేనేమో మా మీద కేసులు పెడతారు. ఇవాళ నేను చెప్తున్నా కదా మేడం, రేవంత్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే ఆమె చెప్పింది వాస్తవమే. కానీ మీకు ఒకవేళ దమ్ముంటే మీరు బర్తరఫ్ చేసి చూడండి, బర్తరఫ్ చేయండి మీకు దమ్ముంటే. మీరు చేయలేరు. ఇంతకుముందు గతంలో కూడా వాళ్ళ ఓఎస్డీ గారి మీద ఆలోచన వచ్చినప్పుడు, వాళ్ళ ఓఎస్డీ మీద ప్రశ్నలు వచ్చినప్పుడు, ఇట్లా జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కామ్గానే ఉంది. నేనేమంటున్నంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి, పార్టీల విలువలు కాపాడాలి, ఎవరు ఏం మాట్లాడుతారని దానికి అనుగుణంగా ఆన్సర్ ఇవ్వాలి. అంటే సుష్మిత గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదంటారా, కరెక్టే అంటారా కాదా? నేనేమంటున్నా బీఆర్ఎస్ పార్టీగా 100% కరెక్టే మాట్లాడింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ ఇబ్బంది పడుతుంటే, అక్కడ ఉన్నత వర్గాలు రెడ్డి వాళ్ళంతా ఇబ్బంది పెడుతుంటే మా డాడీని ఇట్లా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరు అసలు కాంగ్రెస్ పార్టీకి? ఆయన టీడీపీ పార్టీ కదా, అసలు ఆయన ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ లెక్క లేదు, టీడీపీ పార్టీ లెక్క ఉన్నది. కాబట్టి నేను ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పర్కల్ ఇండిపెండెంట్ నిలబడతా అని చెప్పింది. అది వాస్తవం కదా. దానికి మొత్తం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, విప్పులు, అధికార ప్రతినిధులు, లేనోళ్ళు ఉన్నోళ్ళు ఉలిక్కి పడి మొత్తం రోడ్ అంతా ఇవాళ తెలంగాణ మొత్తం అట్టుడుకుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇంత చేయాల్సిన అవసరం ఏముందంటే, చిన్న అమ్మాయి, ఒక చిన్న మిడిల్ క్లాస్ అమ్మాయి, ఒక కొండ సురేఖ కూతురు మాట్లాడితే ఇంత పెద్ద కుంభవృష్టి అనావృష్టి వచ్చేసిపోయింది కాంగ్రెస్ పార్టీలో అనేది బీఆర్ఎస్ వాదన.